కర్నూలు కిల్లాపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందా? కర్నూలు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ శాతాన్ని మరియు పోలింగ్ సర్వేని బట్టి యువిఎం టీవీ తన సర్వేలో కర్నూలు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుందో ఓటర్లకు తెలియజేయబోతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా, మీరు అంటే నాయకులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, మరియు అధికారులు కూడా కావచ్చు, యువిఎం టీవీ ఎటువైపు అంటే ఏ పార్టీ వైపు కూడా లేదని తటస్థంగా ఉంటూ గెలుపోటములు అంచనా వేస్తున్నామని మీకు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కర్నూలు నియోజకవర్గం టీడీపీ నుండి టీసీ భరత్, వైసీపీ నుండి ఎండి ఇంతియాజ్ అహ్మద్లు ఎన్నికల గోదాలో హోరాహోరీగా పోరాడిన విషయం మీకందరికీ తెలిసిందే. వీరు ఎంత పోరాడినా వీర విజయాల నిర్ణయం కర్నూలు నియోజకవర్గ ఓటర్ మహాశైలదే అన్నది పచ్చి నిజం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా వైసీపీ పార్టీ మనోగతాన్ని పరిగణలోకి తీసుకుందాం. తాము ఎన్నో సంక్షేమ పథకాల కోసం ప్రజలకు బటన్లు వత్తామని, ప్రజలకు మధ్యవర్తి లేకుండా నగదు పంపిణీ చేశామని, ప్రజలంతా మా పార్టీని నమ్మి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం చేస్తున్న కృషిని చూసి ఓట్లు వేస్తారని ఆ పార్టీ పెద్దలు అంచనా. అలాగే కర్నూలు నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధిక శాతం ఉన్నారని, ముస్లిం నేతను బరిలో దింపితే మనకు ఓటమి అన్నది ఉండదన్న భ్రమలో వైసీపీ అధిష్టానం ఉండిపోయింది. ముస్లిం ఓటర్ల మనసులో ఉన్న మాట ఏంటంటే, గతంలో ముస్లింను గెలిపించుకుని నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడ్డామని, ఈసారి ఇంతియాజ్ అహ్మద్ను కాదని టీజీ భరత్కు ఓటు వేయాలన్న లక్ష్యం మైనార్టీ ఓటర్లలో నెలకొంది. దాంతో ఇక్కడ పోటీ చేసిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ ఓటమి చవిచూడక తప్పదన్న అంచనా యువిఎం టీవీ తేల్చింది. ఇక ఇటువైపు టీసీ భరత్ టీడీపీ అభ్యర్థి గెలుపును పరిగణలోకి తీసుకున్న యువిఎం టీవీ మరియు రాజకీయ పరిశీలకులు ఇలా చెబుతున్నారు. వాటిలో ఒకటి, వారి తండ్రి గారైన టీసీ వెంకటేష్ జన్మదిన సందర్భంగా వివిధ రకాల పేదలకు కులమతాలతో సంబంధం లేకుండా పేదలకు తాము నిర్వహించిన ఉచిత వివాహ వేడుకలు కర్నూలు నగర మైనార్టీ మరియు వివిధ కులాల ఓటర్ల మధ్యలో మెండుగా ఉన్నాయి. అలాగే టీసీ వెంకటేష్ చేసిన పలు అభివృద్ధి పనులు నగరవాసుల మధ్యలో నిలిచి ఉండడం వల్ల ఓటర్ల మధ్యని టీసీ వెంకటేష్ ఆకట్టుకున్నారు. గతంలో తమ సామాజిక వర్గానికి చెందిన నేతను శాసనసభ్యునిగా గెలిపించుకున్నప్పటికీ మైనార్టీలకు వరగబెట్టింది ఏమీ లేదన్న వాదన కూడా మైనార్టీ ఓటర్లలో ఉన్నట్లు యువిఎం టీవీ అంచనా. వీటితో పాటు టీడీపీ అభ్యర్థి టీసీ భరత్ ప్రజల్లో మమేకం కావడంలో వైఫల్యమైనప్పటికీ వారి తండ్రి ఆశయాలు, టీసీ వెంకటేష్ మంచి మనసు మరియు ఔదార్యము ఎన్నికల్లో టీసీ భరత్ గెలుపునకు ఉపయోగపడుతున్నట్లు మా వాదన బలంగా ఉంది. అంతేకాక ఈసారి టీసీ భరత్ను గత ఎన్నికల్లోనే గెలిపించుకుని ఉంటే నగరానికి అభివృద్ధి జరిగి ఉండేదన్న ఆశలు నగర వాసులకు ఉన్నాయి. వీటితో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కూడా ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా మహిళలకు అందజేసిన పథకాలతో పాటు అమ్మఒడిలో ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ వారందరికీ అమ్మఒడి కార్యక్రమం వర్తిస్తుందని, ముస్లిం కుటుంబాలలో చదువుకునే పిల్లలు ఎక్కువగా ఉండడం వల్ల ధీమాతో ఓటర్లు వెల్లువల టీడీపీకి ఓట్లు వేశారని, టీజీ భరత్ గెలుపు ఖాయమని యువిఎం టీవీ సర్వే బృందం తెలుపుతున్నారు. ప్రతిరోజు తూర్పు వైపు సూర్యోదయం కావడం ఎంత నిజమో టీసీ భరత్ గెలుపు కూడా అంతే నిజమంటూ రాజకీయ విశ్లేషకులు, పండితులు మరియు రాజకీయ ఉద్దండుల మాటలు. మరి ఏది ఏమైనప్పటికీ కర్నూలు నియోజకవర్గంలో టీసీ భరత్ గెలుపు ఖాయమని, కొండారెడ్డి బుర్జిపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని, వీరితో పాటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేజిక్కించుకోబోతోందని యువిఎం టీవీ రాష్ట్ర సమగ్ర సర్వేలో తేల్చి చెబుతున్నారు. నిజంగా టీసీ భరత్ గెలిస్తే నగరాభివృద్ధి ఖాయమని, ఏది ఎలా ఉన్నప్పటికీ విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మెజార్టీ కాదు, గెలుపు ముఖ్యమని రాజకీయవేత్తలు, ప్రజలు చర్చించుకుంటున్నారు.